అంతా వీటికి దానా వేశారు ఇప్పుడే. ఇక్కడ చూస్తున్నారా, మిల్కింగ్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే. ఆ ప్రాసెస్ని కూడా మరి చూసేయండి. ఎలా వెళ్ళిపోతుందో ఎంత ముద్దుగా ఉందో. వీటిని సైలోస్ అని పిలుస్తారు. ఇవి ఫార్మ్స్ లో వాడే పెద్ద స్పెషలైజ్డ్ స్టోరేజ్ ట్యాంక్స్. దీన్ని మిల్క్ కూలింగ్ ట్యాంక్ అని అంటారు. ఇంతో ఇవి ప్లాస్టిక్ కంటైనర్స్ లో ఫిల్ చేస్తారు. దీన్ని నో టిల్ డ్రిల్ అని అంటారంట. ఏంటంటే చూసారా, అవే ఇండస్ట్రియల్ ఫ్యాన్స్. ఇదంతా నాకు తెలిసి ఇదంతా మిల్క్ టెస్టింగ్ ఏరియా అనుకుంటాండి. వెల్కమ్ టు హ్యాపీ వైబ్స్ ఎవ్రీవన్. చూస్తున్నారా, ఇక్కడ మనం మిల్క్ బూత్ దగ్గరికి వచ్చాం. చూపించేదా మీకు ఎలా ఉంటుందో? ఓకే, చూస్తున్నారా మిల్క్ బూత్ ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ మాకు ఇక్కడ అంతా కూడాను మాకు ఇక్కడ హనీ అవన్నీ అమ్ముతారు. ఇక్కడ నెయ్యి, ఈ నెయ్యి అయితే వాళ్ళకి తెలీదు, నేనే నేర్పించా ఇది ఎలా చేస్తారు ఏంటి అన్నది. వాళ్ళకి చెప్పా ఇలా నెయ్యి ఉంటుంది, నెయ్యిని క్లారిఫైడ్ బటర్ వీళ్ళు అమ్ముతూ ఉంటుంటే, బటర్ అమ్ముతూ ఉంటుంటే నేను అన్న బటర్ మేము తింటాము కానీ నెయ్యి ఎక్కువ మేము ఇండియన్స్ మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము, దాన్ని క్లారిఫైడ్ బటర్ అంటారు అని చెప్పి నేర్పించా కూడా ప్రాసెస్ వాళ్ళకి. అండ్ ఇక్కడ మిల్క్ చూస్తున్నారా, మిల్క్ ఇది గ్యాలన్ మిల్క్. ఎస్పెషల్లీ ఇది రా మిల్క్, A2 మిల్క్. ఇది గ్యాలన్ $5. ఇది చాలా తక్కువ. వెజిటబుల్స్, ఎగ్స్. ఇక్కడ ఇది 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 ఉంది కదా, ఇది ఈ మిల్క్ జనరల్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేసేవాళ్ళు చాలామంది ఇలాగా గ్లాస్ గ్యాలన్స్ ఆయనకి ఇచ్చేస్తాం. ముందు రోజు వచ్చి ఇస్తే ఆయన ఇక్కడ గ్లాస్ గ్యాలన్స్ ఉంటాయి కదా, దాని మీద మా పేర్లు రాసేసి ముందు రోజు వచ్చి ఈయనకి ఇచ్చేసాము అంటే ఇది ఆయన మిల్క్ ఫిల్ చేసి ఫ్రెష్ మిల్క్ ఫిల్ చేసేసి ఇక్కడ ఫ్రిడ్జ్లో పెడతారు. మనం వచ్చి జస్ట్ ఆ మిల్క్ పికప్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న చోట ఇక్కడ మన పేరు, ఫోన్ నెంబరు, డీటెయిల్స్ రాసేసి క్యాష్ చేసేవాళ్ళు క్యాష్ చేసేస్తాము. లేదంటే కార్డు ఉన్న వాళ్ళు కార్డు ఇస్తాము. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడాను ఎంత ప్రెటీగా ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళ ఇంట్లో పండించుకున్న ఫ్లవర్స్ అన్నమాట. సో ఇంకా వేరే వేరే ఉన్నాయి. పదండి ఇప్పుడు నేను మీకు మొత్తం అంతా మిల్కింగ్ ఆఫ్ ద కౌస్ అని ఎలా ఉంటుంది, వీళ్ళ బాన్యార్డ్ అంతా ఎలా ఉంటుంది, వీళ్ళ మొత్తం అంతా నేను మాట్లాడి చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది మిల్క్ బూత్ అనమాట. ఒకప్పుడు ఇది చాలా చిన్నది, ఇప్పుడు చాలా పెద్దగా చేసేసారు. అండ్ ఇదంతా ఒక చిన్న ఓవర్ వ్యూ, వాళ్ళ ప్లేస్ అంతా నేను మీకు చూపిస్తున్నాను. వాళ్ళ ఇల్లు, వాళ్ళ పొలాలు, వాళ్ళ ట్రాక్టర్స్, ఎక్విప్మెంట్ అంతా పొలాలకి సంబంధించినదంతా. ప్లస్ ఇగోండి కనిపిస్తుందా, ఇక్కడి నుంచే మేము రావాలన్నమాట ఇక్కడికి. అదే రోడ్, అదే యాక్సెస్ మాకు. ఇదంతా వాళ్ళ తోట. ఓకే, ఇక్కడ అంతా వాళ్ళ ఫ్లవర్స్ అన్నీ చూస్తున్నారు. ఇవంతా వాళ్ళ ఫ్లవర్ తోట. ఇక్కడంతా ఫ్లవర్స్ పూసిన తర్వాత వాటిని అమ్ముకుంటారు ఇక్కడ మిల్క్ బూత్లో పెట్టి. అండ్ ప్లస్ వెజిటబుల్స్ కూడా అమ్ముతారు వీళ్ళు ఇక్కడ అంతా కూడాను. కొన్ని టొమాటోస్, గ్రీన్ బీన్స్, జుకీనీ అలాంటివన్నీ మాకు ఇక్కడ బాగుంటాయి. వీళ్ళు చాలా తక్కువ ప్రైజెస్కి, అంటే షాప్స్లో కన్నా ఇంకా చాలా తక్కువకే అమ్ముతారు మాకు. సో ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆర్గానిక్గా ఉంటుంది. చూస్తున్నారా, ఇదంతా వాళ్ళ ఇల్లు. ఇవంతా కూడా కనిపిస్తున్నంత కూడా వాళ్ళ పొలాలే, ఇవన్నీ కూడా వాళ్ళదే. చూసారా ఎలా వెళ్ళిపోతుందో, టిక్కు అంటూ బుజ్జిముంట ఎంత ముద్దుగా ఉందో. ఫోన్ తింటున్నావే నువ్వు, ఫోన్ తింటున్నావే బుజ్జి తల్లి. దేవుడా, చూస్తున్నారా ఇది ఎంత పెద్దగా ఉందో? దీన్ని నో టిల్ డ్రిల్ అని అంటారంట. ఏంటంటే పొలాన్ని దున్నాల్సిన అవసరం లేకుండానే నేరుగా అందులో ఏవో ఉంటుంది, అందులో విత్తనాలు వేస్తే అవి మట్టిలో డైరెక్ట్గా వేసేస్తుందంట. ఇలా చేయడం వల్ల మట్టి పాడవకుండా మాయిశ్చర్ అలాగే పట్టి ఉంటుందంట. అందుకనే దీన్ని ఎక్కువగా వాడతారు పొలాలలో. ఇదంతా కౌ షెడ్ అండి. ఇక్కడ అంతా వీటికి దానా వేశారు ఇప్పుడే.
ఆ దానా తింటున్నాయి అన్నమాట ఇవన్నీ కూడాను. పాపం ఎంత క్యూట్గా ఉన్నదో అది చూడ్డానికే నాకు. ఓకే, కానీ ఒక్కటే నాకు బాదరింగ్ క్వశ్చన్ ఉండిందండి. ఇంత వేడిగా ఉంది కదా మాకు ఇక్కడ. సో వీటికి కౌ షెడ్ ఇక్కడంతా హ్యూమిడ్గా ఉండి ఇక్కడంతా ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ అస్సలు అలా లేదండి. చాలా మంచి టెంపరేచర్ని మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మిల్కింగ్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే. ఆ ప్రాసెస్ని కూడా మరి చూసేయండి. చూస్తున్నారా ఇక్కడ మిల్కింగ్ ఎలా అవుతుందో మీకు క్లియర్గా కనిపిస్తోందని అనుకుంటున్నాను. చూడండి, దీన్ని మిల్క్ కూలింగ్ ట్యాంక్ అని అంటారు. ఇంతక మిల్కింగ్ అవుతుంటుంటే మిల్క్ ఉన్నది కదా, అది డైరెక్ట్గా పైప్స్ ద్వారా ఇందులోకి వస్తుంది. ఇది ఒక ఫ్రిడ్జ్ లాగా అనమాట. ఇది 4 degrees సెంటీగ్రేడ్ని టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు ఇందులోని. సో ఇందులో మిల్క్ చిల్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడికి మిల్క్ అంతా వచ్చిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు ఆయన. టెస్ట్ చేసిన తర్వాతనే మనకు అమ్ముతారు, లేకపోతే ఆ పాలన్నీ కూడాను డిస్కార్డ్ చేసేస్తారు. తెలిసి ఇదంతా మిల్క్ టెస్టింగ్ ఏరియా అనుకుంటారండి ఇదంతా కూడా. చూడండి ఎలా ఉందో. చూస్తున్నారు కదా ఈయన ఎలా ఫిల్ చేస్తున్నారో. ఇవి ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫిల్ చేస్తున్నారు. గ్లాస్ జార్స్లో ఇంతకు నేను మీకు చూపించాను కదా, గ్లాస్ జార్స్ మేము ముందు రోజే తీసుకొచ్చి పెట్టేస్తాము అని. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా అవ్వడం కోసం అని చెప్పి గ్లాస్ జార్స్లో మేము ముందే తీసుకొచ్చి పెడతాము ఆయనకి. ఆయన ఫిల్ చేసి మాకు అలా ఫ్రిడ్జ్లో పెడతారు, మేము వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లోంచి తీసుకుంటాం అన్నమాట. ఇది ప్రాసెస్. వీటిని సైలోస్ అని పిలుస్తారు. ఇవి ఫార్మ్స్లో వాడే పెద్ద స్పెషలైజ్డ్ స్టోరేజ్ ట్యాంక్స్. సో వీటిని ధాన్యము లేదా గడ్డిని మాయిశ్చర్ లేకుండా అండ్ పురుగుల నుండి కాపాడుకోవడానికి, ఎస్పెషల్లీ మాకు వింటర్ టైమ్స్లోని చాలా మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని పెడతారనమాట. ఇందులో పెట్టడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి ఏదైతే ఉంటుందో. ఇవి చాలా పొడుగ్గా స్టీల్ లేదంటే కాంక్రీట్తో నిర్మిస్తారు. అండ్ ఇవి తక్కువ ప్లేస్లో ఎక్కువ పంటను స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తారనమాట. అండ్ చిన్న హాపర్ బాటమ్ బిన్ ద్వారా ఆ మేతను బయటకు తీయడం చాలా ఈజీ అండ్ మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది మోడర్న్ ఫార్మింగ్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది చూసి మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతే ఐ విల్ బి వెరీ హ్యాపీ. The winter crop, we make that wet and then we blow that in the silo. But the barn here, that's where we store the bedding. And if we can make the hay dry, when we cut it, then we put it on a windrow and let it dry. Okay. And tet it and make it dry. Then we bale it and put it up in the barn. Oh. ఇది చూస్తున్నారా, ఇదంతా కూడాను ఇక్కడ గడ్డిని స్టోర్ చేస్తారనమాట. మేత కోసం, ఆవులకి మేత వేయడానికని స్టోర్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ వింటర్ టైంలో మాకు చాలా కష్టంగా ఉంటుంది కదా, మాకు ఇక్కడ అసలు ఏమీ పంట అంతా ఏమి ఉండదు.
ఇట్ ఈస్ కవర్డ్ విత్ ఫుల్ ఆఫ్ స్నో. సో అందుకని ఈ సమ్మర్ టైంలోనే వీటిని అంతా జాగ్రత్త చేసుకుంటారు. చూడండి, ఇదంతా ఈ ఫీల్డ్స్ అంతా కూడా కట్ చేసేసారు. మనం ఇంతక బాన్లో చూసాం కదా, స్టోరేజ్లోని గడ్డి అంతా పెడతాము అది ఇదని చెప్పారు కదా మనకి. ఇది ఇక్కడ ఉన్నదంతా కట్ చేసేసి అందులో స్టోర్ చేసుకుంటారు అనమాట. సో కనిపిస్తుందా మీకు ఇదంతా కూడాను? ఇవి ఇండస్ట్రియల్ వెంటిలేషన్ ఫ్యాన్స్. ఒక టనల్ వెంటిలేషన్ సిస్టమ్గా పనిచేస్తూ ఫామ్ బిల్డింగ్స్లో పశువులకు హెల్దీ ఎన్వైరన్మెంట్ను కల్పిస్తాయి. ఒక చివర ఉన్న ఇన్లెట్స్ ద్వారా గాలి లోపలికి వస్తే మరొక చివర ఉన్న ఫ్యాన్స్ ఆ గాలిని హై స్పీడ్లో బయటకు లాగుతాయి. ఈ ప్రాసెస్ జంతువుల బాడీ హీట్ను తగ్గించి హీట్ స్ట్రెస్ కలగకుండా చూడటమే కాకుండా ఇంటీరియర్ టెంపరేచర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ ఫామ్ బిల్డింగ్స్లో ఉండే లైఫ్ స్టాక్ ఆరోగ్యానికి చాలా కీలకం. ఇవి గాలిని కాన్స్టెంట్గా ఫ్రెష్గా ఉంచడానికి ట్రై చేస్తాయి అన్నమాట. అదే ఇంతాక నేను మీకు ఫామ్లో కౌస్ని చూపించేటప్పుడు కూడా చెప్పాను, ఇక్కడ అంత వేడిగా లేదండి, మాకు చాలా హాయిగా ఉంది టెంపరేచర్ అన్నాను కదా. దీనివల్లే అక్కడంతా హాయిగా ఉంది టెంపరేచర్. మేము ఇంక ఇంటికి బయలుదేరుతున్నాము. ఇప్పుడు దాకా నేను మీకు ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ గురించి చెప్పానా, అవే మాకు రోడ్డు మీద కనిపించాయి. చూడండి, చూసారా, అవే ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ కనిపించాయి మనకి లక్కీగా. సో అదే అండి సంగతులు. మొత్తానికి మా పాల స్టోరీ ఇది. మేము ఎక్కువగా పాలు అక్కడి నుంచే తెచ్చుకుంటాము. ఇంకా బటర్ అట్లాంటివి ఏమైనా హనీ అట్లాంటివి కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటాము. ఆర్గానిక్ కదా మొత్తం అంతా కూడా, అందుకని అక్కడి నుంచే ఎక్కువగా తెచ్చుకుంటాము. ఇంకా మేము ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఇది ఇంటికి వెళ్ళే దారి అన్నమాట. చూడండి, ఆ కొండలు అంతా చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా నాతో పాటు. Until then, see you in the next vlog. Bye.